విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకుకు షెడ్యూల్డ్ హోదా కోసం పాలకవర్గం కృషి. ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడి చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 71.77 కోట్ల రూపాయల నికర లాభం, 2025-26 ఆర్థిక సంవత్సరాంతానికి 8,600 కోట్లకు వ్యాపార లక్ష్యం, 24-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్నుల అనంతరం 71.77 కోట్ల రూపాయల నికర లాభంతో పాటు బ్యాంకుకు అన్ని అర్హతలు ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ద్వారా షెడ్యూల్డ్ హోదా లభించగలదని పాలకవర్గం విశ్వాసంతో ఉన్నదని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలియజేశారు. శనివారం ద్వారకా నగర్లో ఉన్న విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలు అనుగుణంగా సహకార బ్యాంకులను ప్రోత్సహించాలని, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమాజంలో ఆర్థిక సమానత్వం సాధించడానికి సహకార బ్యాంకులు కృషి చేస్తున్నాయని తెలిపారు. మోసపూరిత ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మోసాలతో అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను, సహకార బ్యాంకులను రక్షించాలన్నారు. దేశంలోనే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్గా పేర్కొందిన విశాఖ కోఆపరేటివ్ బ్యాంకుకు సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల ఒక సహకార అర్బన్ బ్యాంకుకు షెడ్యూల్ హోదాను రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినందున 25-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంకుకు అన్ని అర్హతలు ఉన్నందున షెడ్యూల్ హోదా లభించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 1,472 అర్బన్ సహకార బ్యాంకుల్లో 49 బ్యాంకులు షెడ్యూల్ హోదాను పొందగా, వాటితో పోల్చుకున్న ఈ బ్యాంకుల్లోని అత్యధిక బ్యాంకుల కన్నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేక అంశాలలో మెరుగైన పనితీరును కనపరుస్తున్నదని అన్నారు. 25-26 ఆర్థిక సంవత్సరాంతానికి 8,600 కోట్ల ఆర్థిక లావాదేవీలు చేర్చడం లక్ష్యంగా ఈ ఏడాది మరో 5 బ్రాంచీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయుచున్నదన్నారు. ఈ ఏడాది చివరకు నూజివీడు, తెనాలి, అమలాపురం, హైదరాబాద్, విశాఖపట్నంలో కొత్తగా 5 బ్రాంచీలను ప్రారంభించుకుని బ్రాంచీల సంఖ్యకు 60కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విశాఖ నగరంలో 1916 ఫిబ్రవరి 5వ తేదీన కార్యకలాపాలను ప్రారంభించి 110వ సంవత్సరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. బ్యాంకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51 బ్రాంచీలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచీలు కలిగి ఉండి మొత్తం 55 బ్రాంచీలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి, అప్పారి జోసెఫ్ స్టాలిన్, సూర్యనేని నాగభూషణ్ చౌదరి, పొట్లూరు వెంకట్రావు, ఉప్పలపాటి పార్వతీదేవి, పివి నరసింహమూర్తి, ఈమని ఆవని, ప్రొఫెసర్ నన్నపనేని అంజయ్య, డాక్టర్ రామూర్తి వైద్యనాథన్, దొండపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గత ఏడాది బ్యాంకుకు సంబంధించి కొత్తగా 5 బ్రాంచీలు ప్రారంభించుకోవడానికి అనుమతించారు. దానిలో భాగంగా శీలానగర్లో, నర్సరావుపేటలో, చిత్తూరులో, బాపట్లలో, తాడేపల్లిగూడలో గత ఏడాది కొత్తగా బ్రాంచీలు ప్రారంభించినందువల్ల మనం మార్చి 31 నాటికి ఈ ఏడాది బ్యాంకు యొక్క బ్రాంచీల సంఖ్య 55 చేరుకుంది. ఈ ఏడాది ఫైనాన్షియల్లీ సౌండ్ వెల్ మేనేజ్డ్ బ్యాంకుగా గుర్తింపు పొందినందువల్ల రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి కూడా అవసరం లేకుండానే మనంతటా మనమే ఒక 5 బ్రాంచీలు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఏలూరు జిల్లా నూజివీడులో 56వ బ్రాంచ్ని ప్రారంభించబోతాము. ఆ తర్వాత తెనాలిలో, అమలాపురంలో, విశాఖ నగరంలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి చొప్పున బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే ఏడాది ఇంకా మన రాష్ట్రంలో మన బ్యాంకు యొక్క బ్రాంచీలు లేనటువంటి జిల్లాలు 4 ఉన్నాయి. ఆ 4గిట్లో రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, అన్నమయ్య, అట్లాగే సత్యసాయి జిల్లాలో 2 ఒక అల్లూరు జిల్లాలో మనం పెట్టడానికి పెద్దగా అవకాశం లేదు. కాబట్టి ఆ జిల్లాని వదిలేసి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల వైపు
మన కార్యకలాపాలను విస్తరించాలని కేంద్రంగా కూడా మన కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి వీలైనటువంటి భవనాన్ని అక్కడ నిర్మించాలనేటువంటి లక్ష్యంతో పాలకవర్గం ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాము. అట్లాగే మన బ్యాంకుకి సంబంధించినంత వరకు మీ అందరికీ తెలుసు 2022లో చిన్న చిన్న లోపాలని చూపించి రిజర్వ్ బ్యాంక్ వారు మన బ్యాంక్ మీద పెనాల్టీలు వేశారు. ఇవాళ ఆ రోజున పెనాల్టీలు వేయడానికి ఏవైతే కారణాలు చెప్పారో ఆ నిబంధనలన్నింటినీ కూడా వారి సొంత అనుభవాల నుంచి వాళ్ళు ఎత్తేసుకున్నారు. ఉదాహరణకి హౌసింగ్ లోన్స్ 15% నుంచి ఇవ్వకూడదని చెప్పి నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనని అధిగమించామని 0.7% అదనంగా ఇచ్చామని మనకి పెనాల్టీ వేశారు. ఇవాళ ఆ నిబంధనని పూర్తిగా మార్చుకుని మీరు హౌసింగ్ లోన్స్ దాదాపుగా ఎంతైనా చేసుకోవచ్చు అనేటువంటి స్థితికి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వారు ఇచ్చారు. అంటే ఒకప్పుడు మన మీద పెనాల్టీ చేశారు, ఇప్పుడు వారే నిబంధనలు సడలించుకుని ముందుకు పోతాం. అట్లాగే నిన్ననే ఒక కొత్త సర్క్యులర్ ఇష్యూ చేశారు. బంగారం మీద ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి అనేక ఆంక్షలు అర్బన్ బ్యాంకుల మీద ఉంటాయి. వాణిజ్య బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు విచ్చలవిడిగా వారికి నచ్చినటువంటి పద్ధతిలో పాలసీలు రూపొందించుకుని అమలు చేస్తూ ఉంటే అర్బన్ బ్యాంకుల మీద మాత్రం ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలన్నింటినీ తొలగించి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేటువంటి పద్ధతిలో ఇప్పుడు మార్పులు చేసినందువల్ల రానున్న కాలంలో ఆ రంగంలో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంది. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు పనిచేస్తారు. వీటిల్లో పోల్చుకున్నప్పుడు వాటిల్లో 1429 బ్యాంకులు 1423 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు నాన్ షెడ్యూల్డ్ హోదానికి పొందినటువంటి బ్యాంకు, 49 బ్యాంకులు మాత్రమే షెడ్యూల్డ్ హోదానికి పొందినటువంటి బ్యాంకులు. నాన్ షెడ్యూల్డ్ అర్బన్ బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా ఇవాళ గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా మనవి చేస్తాను. అట్లాగే షెడ్యూల్ హోదాను పొందినటువంటి మనకి షెడ్యూల్ హోదా రాలా, దానికోసం రేపు తీర్మానం చేయబోతా ఉన్నాం మహాచర్చలో. మరొకసారి రిజర్వ్ బ్యాంక్ యొక్కకి విజ్ఞప్తి చేయబోతాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి 49 షెడ్యూల్డ్ హోదా పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోలిస్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేక షెడ్యూల్డ్ హోదాను పొందినటువంటి అర్బన్ బ్యాంకుల కన్నా మెరుగైనటువంటి స్థితిలోనే ఉంది. ఉదాహరణకి షేర్ధనాన్ని చూసుకుంటే దేశంలోనే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వారు 3వ స్థానంలో, బహుశా మరొక ఏడాదిలో ఈ బ్యాంకు మొదటి స్థానానికి చేరినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత పటిష్టమైనటువంటి స్థితిలో సభ్యుల యొక్క విశ్వాసంతో ఈ సంస్థ పురోగమిస్తాం. అట్లాగే డిపాజిట్లలో బ్యాంకు 15వ స్థానంలో, రుణాల జారీలో 14వ స్థానంలో, ఆదాయంలో 11వ స్థానంలో. బ్యాంకుల యొక్క పటిష్టతను తెలియజేసేటువంటి అంశం క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో. ఈ అంశంలో కూడా బ్యాంకు దేశంలోనే 11వ స్థానంలో ఉంది షెడ్యూల్ హోదాను పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోల్చారు. అందుకని అట్లాగే లాభాల్లో 10వ స్థానంలో నిలబడింది. అట్లాగే కాస్ట్ ఆఫ్ డిపాజిట్ మరి ఇన్నింటిలో మెరుగైనటువంటి స్థితిలో ఉండి అందరికన్నా వడ్డీ ఏమైనా తక్కువ చెల్లిస్తుందా అంటే షెడ్యూల్డ్ హోదాను పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోలిస్తే ది హైయెస్ట్ డిపాజిట్ పేమెంట్ చేసేటువంటి డిపాజిట్ల మీద అత్యంత ఎక్కువ వడ్డీని చెల్లించేటువంటి బ్యాంక్ ఏదంటే మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంటే హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ